అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కూడా ముందుగా దీనికి సంబంధించిన ప్రింట్ పేజీలు ఉందని సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమం అండి. సార్ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లాలు పూర్తి చేసి ఇప్పుడు ఒంగోలుకి రావటం జరిగింది. చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఏవైతే తెచ్చారో, గతంలో మీ అందరికీ తెలుసు 5, 12, 18, 28% 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులకి కుదించడం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ప్రజలు వినియోగించేటటువంటి, ప్రతినిత్యం వినియోగించేటటువంటి వస్తువులు, అలాగే రైతులకి సంబంధించి వ్యవసాయానికి వారికి వాడుకునేటువంటి పనిముట్లు 5%కి తగ్గిస్తూ గతంలో 18%, 12% ఉన్నటువంటి ఆ యొక్క పన్ను స్లాబ్ని చాలా కీలకమైన నిర్ణయం. ట్రాక్టర్స్కి సంబంధించి గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వస్తు వినియోగం ఎప్పుడైతే పెరిగిందో, ఆ వస్తు వినియోగం పెరిగినప్పుడు వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తు ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగోపాధి అవకాశ కల్పనకి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకి ఈ జీఎస్టీ ఏదైతే సంస్కరణ రాగానే మొదటి రోజు మారుతి కార్స్కి సంబంధించి ఒక్క సెగ్మెంట్ కారుల్లో, మొబైల్లో, ఆటోమొబైల్లో ఒక్క సెగ్మెంట్లో కారుల్లో 30,000 అమ్మకాలు జరగటం, 80,000కి పైగా వాటికి సంబంధించిన ఎంక్వైరీస్ రావటం. తద్వారా ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క కొనుగోలు పెరుగుతూ ఉందో ఆ వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువు ఉత్పత్తి పెరిగినప్పుడు ఏదైతే ఇందాక చెప్పే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులకి సంబంధించి కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి కావచ్చు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కావచ్చు, అలాగే వైద్య రంగానికి సంబంధించి కూడా ఏదైతే జీవన మరణానికి సంబంధించి కొట్టుమిట్టాడుతున్నటువంటి వైద్యం చేయించుకునేటటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి సంబంధించి 0% పన్ను స్లాబ్లోకి తీసుకురావటం, అలాగే మిగతా స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా మెడిసిన్స్ కూడా 5%కి తీసుకురావటం. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కీలకమైనటువంటిది. గతంలో 18% ఉన్నదాన్ని ఈరోజు 0%కి తీసుకురావటము. తద్వారా జీవిత బీమా, ప్రమాద బీమాకి సంబంధించి చాలా ఎక్కువ మంది కూడా రక్షణ కలిగే విధంగా బీమాలో కవర్ అయ్యేటటువంటి అవకాశం కల్పించడానికి ఊతమివ్వటం చాలా ఒక మంచి నిర్ణయం. సంస్కరణ ఏదైతే తీసుకున్నారో దానికి కావాల్సినటువంటి ప్రజలకి అవగాహన, ఎక్కడైతే ఈ జీఎస్టీ అమలుకి సంబంధించి ఎక్కడైనా ఈ సంస్కరణ అమలుకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1915 ఇవ్వటం జరిగింది. అది కేంద్ర జీఎస్టీకి సంబంధించి, అలాగే రాష్ట్ర జీఎస్టీకి సంబంధించి కూడా జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఇక్కడ టోల్ నెంబర్ కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ని, అదేవిధంగా వర్తక వ్యాపార వాణిజ్య రంగానికి వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో సమన్వయపరిచి వినియోగదారుడికి ఈ మేలు అందాలి. కొన్ని సమాచారం కూడా వస్తుంది. కొన్ని చోట్ల వీటికి సంబంధించిన మేలు అందించే దానిలో కొంత కినుకు వహిస్తున్నటువంటి దుకాణాలు కూడా ఉన్నాయి అనేటటువంటిది కూడా దృష్టికి వచ్చింది. దాని మీద ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని అధికారులకి తోటి ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. అలాగే ఆడిటర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరి యొక్క సహాయ సహకారం కూడా తీసుకొని మేము ఏదైతే ప్రజలకి ఈ సమాచారాన్ని చేరవేయటం, వినియోగదారుడికి లబ్ధి చేకూరాలి, అంతిమ ప్రయోజనము, ప్రతిఫలము వినియోగదారుడికి అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక శాసనసభలో ఇటువంటి మంచి కార్యక్రమానికి సంబంధించి అనుకూలమైనటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం దాదాపు రాష్ట్రంలో 65,000 కార్యక్రమాల నెలపాటు జరిగేటటువంటి విధంగా
వినియోగదారులకి అదేవిధంగా ప్రజలకి ఈ సమాచారం చేరే విధంగా కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వాటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.